నీటి బొట్టు సముద్రంలో పైకి తేలినటువంటి ముత్యపు చిప్పల్లో పడి నిజంగానే ముత్యమైంది. అందులో స్వాతి నక్షత్రం ఉన్న రోజున కనుక ఆ నీటి బొట్టు కనుక ముత్యపు చెప్పులో పడితే అది స్వాతి ముత్యమైంది. ఒక ముత్యం 2 లక్షలు ఖరీదు. స్వాతి ముత్యం 2 రూపాయల ముత్యాల దగ్గర నుంచి 2 లక్షల ముత్యాల వరకు. అందులో హైదరాబాద్ ముత్యాలకు బాగా ప్రసిద్ధి. ఇప్పుడు ఉరికాలంలో ప్రసిద్ధి ఏంటి, అది వేరే విషయం. మరో ముత్యాలకు ప్రసిద్ధి. అందుకని ఈ ముత్యాల్లో చాలా తేడా ఉన్నాయి. అదే నీటి బొట్టు నిజంగానే ముత్యపు చెప్పులో పడి ముత్యం అవుతుంది. అంచేతన జీవితంలో నువ్వు తేల్చుకోవాలి. అధము మధ్యము ఉత్తము ఉంచువారికి. అధమమైనటువంటి కళాశాలలో ఏ సౌకర్యాలు లేక, సరైన ఉపాధ్యాయులు లేక, మేము పెట్టేసామండి పైగా ర్యాంకర్ మా దగ్గర చేరాడండి, నేను రాత్రి టీవీలో చూసి మూర్చిపోయి ఎటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. ర్యాంకు వాడు ఉన్నాడు, ఎక్కడో బిడిసిపిరాలలో ఉన్నాడు, వాడికి 15,000 25,000 మారేశారు. నువ్వు ఇక్కడ రిజర్వ్ చేసుకున్నట్టుగా వాడు సృష్టించవయ్యా అన్నారు. వాడికి అందరికీ చూపిస్తున్నారు. మా దగ్గర టెండూల్కర్ చేరాడండి, వాడు ఇంజనీరింగ్ చేయాలి, ఎందుకు చేరాడో తెలియదు, ఎవడో ఒకటి పేరు చెప్పడం అలాగే. వాళ్ళందరూ చేరారు ఇక్కడ, మీరు కూడా అంటే ఆ నెపం మీద వీళ్ళందరినీ చేర్పించుకోవడం, చివరికి ఈ సీట్లు మళ్ళీ అమ్మేసుకోవడం. ఇన్ని రకాల దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి. అధమ కళాశాల అక్కడ మనం చేరితే పెరం మీద నీటి బొట్టు పడినట్టే, అయిపోయినట్టే, ఆవిరైపోయినట్టే, బతుకింక అనుమానం లేదు. ఇక రెండవది, కొన్ని కాస్త కొంతకాలం బాగా పనిచేస్తావు, 1 ఏడాది 2 ఏళ్ల పాటు చేరాక నీకు అది ఫ్రీ, ఇది ఫ్రీ, అన్నీ ఫ్రీ, 4 ఏళ్ల పాటు హాస్టల్ ఫ్రీ, అసలు నీకు చదువు కూడా ఫ్రీ అంటే ఏం చెప్పమని అర్థం. ఆ మాట పైకి చెప్పం. అందుకని అది ఫ్రీ, ఇది ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తాం. మనకి ఫ్రీ అలవాటు కదా. ఇండియన్ మెంటాలిటీ దౌర్భాగ్యం ఏమిటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా సరే తాగేయండి. తర్వాత ఏమవుతుంది, కడుపు ఏదో ఒకటి అయింది, ముందు ఫ్రీగా వచ్చింది తాగి. ఈ ఫ్రీలకు అలవాటు పడే ఓట్లు వేస్తున్నాం, ప్రభుత్వాలు ఏమవుతున్నాయి మనం చూస్తాం. అది ఫ్రీ, ఇది ఫ్రీ అనగానే అన్ని ఓట్లు వేసాం. పట్టుకుని ఎలా పరిపాలిస్తున్నారో మనం తెలుస్తున్నాం. వీళ్ళ కరెంట్ ఫ్రీ అన్నారు ఒకప్పుడు, ఫ్రీ కాదు అసలు. ఇవ్వయ్యా బాబు, డబ్బులు కట్టుకుంటామంటే బాబు ఉంటే కదా నీకు ఇవ్వడానికి. మంత్రివర్గ సమావేశంలోనే ఏసీలు ఆపేసేసి కిటికీలు తీసేయడం అంటే ఇంకేమన్నా అడుగుతాం కరెంట్ మళ్ళీ. అందుకే మనం ఫ్రీకి ఓటేయబట్టే కదా జరిగిన భాగవతం అంతా. ఈ ఫ్రీలు ఎప్పుడు ఆశించకూడదు. ఆత్మాభిమానం కలిగిన భారతీయ విద్యార్థి ఎవడు ఉచితంగా ఏది పొందడండి ఖచ్చితంగా. అసలు నేను కొనుక్కోగల సామర్థ్యం పెంచుకోవాలి. ఈ దేశంలో బిచ్చగాళ్ళను పరిశీలించండి అమ్మ. సంక్రాంతి గంగిరెద్దు వాళ్ళని వస్తారు, హరిదాసుని వస్తాడు, హరిలో రంగ హరి అని కీర్తనలు పాడి నువ్వు పెట్టిన గుప్పుడు బియ్యం పట్టుకెడతాడు తప్ప నువ్వు ముట్టేస్తే ఒప్పుకో. గంగిరెద్దు వాడు వస్తాడు, గంగిరెద్దు చేత నీకు 100 దండాలు పెట్టించి అయ్యగారికి దండాలు, అమ్మగారికి దండాలు 16 వంశాల చరిత్ర అంతా చదివి నువ్విచ్చే పాత చీర పట్టుకెడతాడు తప్ప చెయ్యి చాపుడు. భారతీయుల యొక్క ఆత్మాభిమానం అటువంటిది. బిచ్చగాళ్లకున్న ఆత్మాభిమానం విద్యార్థిని లోకానికి లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం కదా. గవర్నమెంట్ ఫీజు కట్టాలి, గవర్నమెంట్ ఏదో చేయాలంటే మనం ఏం చేస్తామండి, చెప్పచ్చు కూర్చుంటాం ఇక్కడ. అలా తయారు చేయడం కోసం మిమ్మల్ని పెట్టాల. ఇది అధమమైన కళాశాల కాదు. పెనం మీద నీటి బొట్టులా ఆవిరైపోయే ప్రశ్న లేదు. మధ్య రకం కళాశాలలు ఉంటాయి, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని 1 సంవత్సరం అన్ని ఫ్రీ ఇస్తారు. ఇక 2వ సంవత్సరంలోకి వచ్చాక లేదండి సగం తగ్గించామంటారు. 3వ సంవత్సరంలోకి వచ్చాక చచ్చినట్టు కట్టకం చేస్తావు, కట్టమంటారు. ఎక్కడికి పోతాం అప్పుడు? కట్టుకున్నాక కాచిపోయాక తప్పదు కదా, పెళ్ళంటూ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇకేం చేస్తామండి? అందుకే అలాంటి పరిస్థితులు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే తామరాకు మీద పడే నీటి బొట్టులాగా కొద్ది రోజులు ముచ్చల్లా ప్రకాశిస్తాం, కొద్దిసేపు మళ్ళీ కింద పడిపోవడం ఖాయం. కానీ ఇటువంటి ఆ యంత్రాంగం కలిగిన చోట ముఖ్యంగా చిత్తశుద్ధి పూర్తిగా విద్యారంగానికి సంబంధించి నడుపుతున్నటువంటి సుబ్బారెడ్డి గారికి, పుల్లారెడ్డి గారికి చాలా దగ్గర ఆత్మీయులు, బంధువులు కావడం వల్ల ఆ మహానుభావుడు ఎందుకోసం దీన్ని పెట్టాడు, సంపూర్ణంగా శాకాహారం మాత్రమే అన్ని విద్యా సంస్థల్లోనూ హాస్టల్లో సరఫరా చేయబడుతుంది, వేరే మాంసాహారం ప్రశ్న కూడా లేదు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన వారు పెట్టినటువంటి కళాశాల ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. మా బ్రాహ్మణులు కూడా ఈ మధ్య కకూర్తి పడుతున్నారు అక్కడక్కడ. రెడ్లు కూడా మానేశారు, నాకు ఆనందంగా ఉంది. ఒకళ్ళు మానేస్తే ఒకళ్ళు మొదలెట్టాలి. మేము తక్కువ వాళ్ళు అంటారు, మేము ఎందుకు మొదలెట్టామంటే అందరూ మానేస్తే మరి అలాగా పర్యావరణం దెబ్బతింటుంది కదా, అందుకే వారు మానేశారు కాబట్టి మేము మొదలెట్టాం, అది వేరే విషయం. అంత పద్ధతిగా నడుపుతున్నటువంటి కళాశాలలో మీరు చేరారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చేరిన విద్యార్థుల యొక్క భవిష్యత్ జీవితాలన్నీ ముత్యపు చెప్పులో పడినటువంటి నీటి బొట్టులాగా ప్రతి ఒక్క ముత్యంలాగా ప్రకాశించడం ఖాయం. అటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు 4-5 సంవత్సరాల విద్యను ఇక్కడ కొనసాగించి బయటకు వెళ్తారు. చేరగానే అయిపోలేదు, ఇళ్ళగానే పండగ అవ్వలేదని అలికినంత మాత్రాన పండగ అవ్వదు. పండగ అంటే ఎన్నున్నాయి. చేరగానే అయిపోరా. స్వయం ప్రతిభను సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే రేపు బయటి సమాజంలో బతకగలుగుతారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఇంజనీరింగ్ విద్యలో చేరడం అనేది చాలా తేలికైపోయింది. ఎంసెట్ ర్యాంకు రావడం ఏమాత్రం కష్టం కాదు. 160 ప్రశ్నలు ఉంటాయి,
అందులో ఏదో ఓ 40 మార్కులు పెట్టినా నీకు 25 మార్కులు వస్తే 25 మార్కులు వస్తే సీటుకి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. ఆ 25 రాకపోయినా కూడా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు, అనుమానం. దానికోసం పెద్ద యాత్ర. పైగా అందులో ఏముందండి, ఏబిసిడీలే కదా, నీకు వచ్చినా రాకపోయినా ఏ ఏ ఏ ఏ అని 120 ఏలు పెట్టేస్తే 25 ఏలు ఖచ్చితంగా ఉంటాయి. 40 ఏలు ఉంటాయి నీకు మార్కులు. అందుకని క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడే 40 ఏలు, 40 బీలు, 40 సీలు, 40 డీలు ఉండాలని లెక్క ఉంటుందమ్మా, టెక్నికల్ అదంతా. అందుకని అన్ని ఒక జవానికని చెప్పాక అన్నింటిలో ఏ రక్షడం మనకు అలవాటు కదా, అవసరమైంది కానీ. అందుకని ఏ నా బోటుగాడు ఇంజనీరింగ్తో ఏమీ సంబంధం లేని వాడు కూడా ఎంసెట్ ఎంట్రన్స్ రాసి శుభ్రంగా 160 ఏ అంటే నాకు సీట్ రాకపోతే మీరు అడగండి, ఖచ్చితంగా 45 మార్కులు వచ్చి తీరతాయి. ఎందుకంటే ఆన్సర్లో 45 ఏలు ఉంటాయి. కామన్ సెన్స్ అది, అంతకంటే